హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ నీలిరంగు నక్క. అనగనగా ఒక విశాలమైన అడవి. ఆ అడవిలో చాలా జంతువులు జీవించేవి. ఆ అడవిలో జీవించే జంతువులన్నీ కొన్ని ఆహార మరియు వేటాడే నియమాలను పాటించాలని ఆ అడవికి రాజైన సింహంతో కలిసి సమావేశాలు పెట్టుకుని చర్చించుకునేవి. అలాగే అడవిలో ఒక గుంట నక్క ఉండేది. అది చాలా మోసకారి. అది అందరికీ అబద్ధాలు చెప్తూ అందరినీ మోసం చేస్తూ బ్రతికేది. మిగతా జంతువులు దాచుకున్న ఆహారాన్ని నక్క దొంగలించి తింటూ బ్రతికేది. అడవిలో మిగతా జంతువులు పాటించే నియమాల్ని పాటించేది కాదు. వాటి సమావేశాలను మాత్రం గమనించేది. ఒకరోజు ఆహారం కోసం వెతుక్కుంటూ అడవికి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తుంది నక్క. అలా వెళ్ళిన నక్కని చూసిన గ్రామస్తులు కర్రతో బెదిరించగా నక్క భయంతో పారిపోతూ ఒక బుట్టలో పడుతుంది. ఆ బుట్టలో నీలిరంగు బూడిద ఉండటంతో ఆ బూడిద నక్క ఒళ్ళంతా అంటుకుంటుంది. అలా ఒంటికి అంటుకున్న రంగుతో అక్కడి నుండి పారిపోతుంది నక్క. ఒంటికి అంటిన నీలిరంగుతో ఉన్న నక్కని చూసి మిగతా జంతువులన్నీ ఇదేదో వింత జంతువు అనుకుని భయపడసాగాయి. అడవికి రాజు అయిన మృగరాజు సైతం నక్కను చూసి భయపడసాగింది. అడవిలోని అన్ని జంతువులు తనను చూసి భయపడటాన్ని గమనించిన నక్క, నాకు అంటుకున్న నీలిరంగు వల్లే నన్ను వింత జంతువు అనుకుంటున్నాయని, మృగరాజు సైతం తనను చూసి భయపడుతున్నాడని తనలో తాను నవ్వుకుంటుంది నక్క. దీనితో నక్క దొరికిన ప్రతి జంతువుని వేటాడి చంపి తింటూ ఉండేది. ఒకప్పుడు ఆహారాన్ని చాటుగా దొంగలించే నక్క ఇప్పుడు ఆ జంతువులు ఎదురుగానే ఆహారాన్ని లాక్కుని తింటుంది. ఆ జంతువులు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయేవి. ఒకరోజు సింహం వేటాడిన జంతువుని తింటూ ఉండగా నక్క వచ్చి దౌర్జన్యంగా లాక్కొని ఆ ఆహారాన్ని తింటుంది. సింహం ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు జోరున వర్షం కురుస్తుంది. వర్షంలో నక్క తడవటం వల్ల నక్క అసలు రూపం బయటపడుతుంది. ఆ వింత జంతువు నక్కే అని తెలుసుకున్న మిగతా జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాయి. సింహం మాత్రం ఇన్నాళ్ళు తనను మోసం చేసింది నక్కే అని తెలియటంతో కోపంతో గర్జించి నక్కపై దాడి చేసి దానిని చంపేస్తుంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం ఏదైనా అబద్ధాన్ని కొంతకాలం మాత్రమే దాయగలం, ఎక్కువ కాలం దాయలేము. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.